ఇప్పుడు ఏపీ అడుగుతా అంటే ఏపీ మీద మీ ఒపీనియన్ ఏపీ మీద చెప్పండి సార్. మీరు తెలంగాణ వాసి, ఏపీ గవర్నమెంట్ ఇప్పుడు ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ అంటే చంద్రబాబు నాయుడు సీఎంగా కూటమి గవర్నమెంట్ నడుస్తుంది, దాని మీద మీ అభిప్రాయం? ఆయన కూడా అక్కడ 6 గ్యారెంటీలు అన్నాడు, 5 గ్యారెంటీలు అన్నాడు, ఈ గ్యారెంటీలు ఫ్రీ బస్సు పెట్టలేదు అక్కడ ఇంకెంతవరకు ఆ మాట అన్నాడు. కానీ అక్కడ కూడా అసంతృప్తిగానే ఉన్నదండి. కూటమి 8 నెలల్లోనే అసంతృప్తి ఉందా? ఖచ్చితంగా ఉందండి. మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా చెప్పారా? నాకు తెలిసినోడు కాదు, మాకు పక్కమటేగా, మాకు ఆంధ్రాలో లేతే మీడియా చూస్తున్నాను ఆయన ఏం పనులు చేస్తాండి ఏంటనేది చెప్పి. పింఛన్ కూడా మీకు ఆడ పెంచలేదు, ఆడ పెంచారంటగా పింఛన్ 4000 చేశారంట కండి అక్కడ. ఇంతకుముందు జగనే 3200 ఇచ్చిండు, ఆయన 800 పెంచేది. మరి అన్నా క్యాంటీన్ కూడా పెట్టారంటగా, అన్న భోజనం 5 రూపాయలు ఫ్రీ, 5 రూపాయలు పథకం. అది ఇంత ముందే ఉన్నది, ఆయన మళ్ళీ వచ్చినాక మళ్ళీ నడిపించుకుంటాడు. అంటే జగన్ గవర్నమెంట్ పెట్టలేదు, ఆయన అంత ముందు చేసిందే మళ్ళీ ఇప్పుడు ఆయన వచ్చినాక ఆ పథకం మళ్ళీ. అంటే కొత్తది కాదంటారు? అది కొత్తదేం కాదు, అది అన్నా క్యాంటీన్ ఇంత ముందు పెట్టి అయ్యి. మరి రోడ్లు కూడా వేస్తున్నా అంటున్నారు, సీసీ రోడ్లు ఇవన్నీ. సీసీ రోడ్డు వేస్తుందండి. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కార్తీకుర్తి ఆ రోడ్డు కొత్తగా ఉపడితేనేగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన కొద్ది రోడ్డు వేసినారు అంటానికి. ఒక్కొక్క కాడ వేస్తున్నారు, ఒక్కొక్క కాడ వేయట్లేదు. మా కాడ ఉందండి ఒక 7 కిలోమీటర్లు శ్రీరంగపేట పోవటానికి ఆంధ్రాలో. ఆ 7 కిలోమీటర్లు ఇంతవరకు పట్టించుకోవడం నాయకుడు లేదు. గతుకులు రోడ్లు కూడా వేసారంట కండి, అసలు అతుకులు వేసారంట. మేము రోజు మీరు పోయి చెప్పండి, జగ్గేపేట 3-4 రోజుల క్రితం పోతే అసలు ఒక మోరీ కట్టాలంటే 3-4 మలుపులు ఉండేవి. అవి మా చిన్నప్పటి నుంచి అట్నే చూస్తాం, ఇప్పుడు అట్నే చూస్తాం. ఎంతమంది నాయకులు ఎమ్మెల్యేలు ఎంతమంది వచ్చారు. తాతయ్య గారు వచ్చిండు, భాను గారు వచ్చిండు, శ్రీరామ్ ఆయన రఘురావు గారు వచ్చి ఎవరు వచ్చినా ఆ రోడ్డు అట్నే ఉంది, ఏం మాట్లాడ. రీసెంట్ గా సీఎం గారు ఏమన్నంటే అభివృద్ధికి వచ్చే పోలవరానికి రాజధానికి వచ్చే నిధులు నేను అట్టే పెడతాను, పథకాలకు మాత్రం పెట్టను, నాకు కొన్నాళ్ళు టైం ఏంటి నేను అమలు చేస్తాను అని అంటున్నారు. ఇప్పుడు నేషనల్ లెవెల్లో చంద్రబాబు నాయుడు మోడీ గారికి అవసరం. ఈ 4 రోజులు ఆ మభ్య పెట్టుకోవడం కోసం పనులు చేసుకుంటారు, అక్కడ తప్ప ఏం లేదు అంతే. పోలవరం రాజధాని కట్టరా? మళ్ళీ ఖచ్చితంగా కట్టరండి. అది ఎన్ని రోజులు ఉన్నా అది అట్లా నడుచుకుంటూ పోయేది. కొద్ది టైం పట్టింది, కొంత ముందుకు తీసుకోగలుగుతాడు, కొద్ది టైం పట్టింది ఏదైనా. అక్కడ కూడా అసంతృప్తి ఉంది లేగానండి. ఇప్పుడున్న పరిస్థితులలో కొంచెం ఆయనకైతే అనుకూలంగా అయితే ఏం లేదు. ఇటు జగన్కి లేదు, ఇటు చంద్రబాబు నాయుడు గారికి లేదు, ఇద్దరికి లేదు అంతే. ఎందుకంటే జగన్ ఇప్పుడు జనాల్లో రావాలండి, జనాల్లో రావాలి సార్. ఇప్పుడు జనాలు రావాలంటే మొన్ననే వచ్చిన మేము 8 నెలలు అవుతుందని అంటున్నాం. వచ్చే ఇప్పటికిప్పుడు ఎట్ట చేస్తారని ఆయన అంటున్నాం. మా ఈయన చేయటానికి ఆ 8 నెలల్లో నేనేం చేశానని ఈయన అంటున్నాం.